హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. శ్రావణ మాసంలో శివభక్తులు ముఖ్యంగా ఉత్తరాది వారు శివుడిని ఆరాధిస్తారు. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శివాలయంలో గర్భగుడిలో మధ్యలో శివలింగం ఉండగా, శివయ్యకు ఎదురుగా నంది ఉండగా, ఇక పార్వతీదేవి, గణపతి, కార్తికేయుడు ఇతర దేవాలయాలుగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఒక శివాలయం వెరీ స్పెషల్. ఇక్కడ శివాలయంలోని గర్భగుడిలో శివయ్య ఉండగా పార్వతీదేవి అతనికి ఎదురుగా, అంటే శివాలయం తలుపుల దగ్గర శివయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంది. ఈ ఆలయంలో ద్వాపర యుగంలో, అంటే సుమారు 5300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని చెప్తారు. ఈ ప్రసిద్ధ దేవాలయం గోపేశ్వర మహాదేవ్ ఆలయం. శ్రీమద్ భాగవత్ పురాణంలో ఈ దేవాలయం గోపేశ్వర మహాదేవ్ మహిమ గురించి ప్రస్తావన ఉంది. ఈ పురాణ గ్రంథంలో బృందావనంలో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు ఉన్న ద్వాపర యుగానికి చెందినది అని స్పష్టంగా చెప్పబడింది. మహర్షుల దర్శనానికి శివుడు ఇక్కడికి వచ్చాడట. పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా బృందావనంలో శ్రీకృష్ణుడి వేణునాదం విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోకి శ్రీకృష్ణుడి రాసలీలను తిలకించడానికై వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కడే, లక్షలాది మంది గోపికలు ఉన్నారు. అప్పుడు కృష్ణుడు ఒక్కడే, కానీ లక్షలాది మంది గోపికలు ఉన్నారు. తనకు కూడా రాసలీలల్లో పాల్గొనాలనే కోరిక శివయ్యకు కలిగిందట. దీంతో శివుడు కూడా మహారాశిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడట. అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు. ఆ సమయంలో ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి, చీర ధరించి, పెద్ద ముక్కు పుడక, చెవులకు పోగులు ధరించి 16 అలంకారాలతో అందమైన యువతిగా మారి మహారాస్లో పాల్గొనడానికి వచ్చాడట. అయితే వేణుగానం విన్న శివుడు పార్వతీదేవికి చెప్పకుండా బృందావనానికి చేరుకున్నాడట. ఇలా శివుడు తల్లి పార్వతికి తెలియచేయకుండా మొదటిసారి కైలాసం నుండి బయటకి వచ్చాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతీదేవి కూడా శివుడిని అనుసరించి బృందావనానికి చేరుకుంది. అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు. అది చూసి పార్వతీదేవి కూడా పరవశించిపోయిందట. తాను కూడా వెళ్ళి మహారాస్లో చేరాలి అని కూడా అనుకుందట. అయితే శివుడు బృందావనంలోకి వెళ్ళి పురుషుడి నుండి స్త్రీగా మారాను అని, తను అక్కడకు వెళితే స్త్రీ నుండి మగవాడిగా మారితే ఏమి జరుగుతుందో అని భయపడింది. గర్భగుడి బయట భర్త కోసం వేచి ఉన్న పార్వతీదేవి అన్నీ ఆలోచిస్తూ పార్వతీదేవి తలుపు బయట కూర్చుంది. శివునికి బయటకు రమ్మనమని సైగలు చేయటం ప్రారంభించిందట. ఆ సమయంలో గోపిక స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయటం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టాడు. తల్లి పార్వతి గర్భగుడి వెలుపల భర్త కోసం వేచి ఉంది. నేటికి ఈ కారణం చేతనే ఇక్కడ దేవాలయంలోని శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారట. ముఖ్యంగా శరత్ పూర్ణిమ రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారట. ఈ సమయంలో శివయ్యను దర్శించుకొని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవ్ ఆలయానికి చేరుకుంటారట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.